హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Sparrow ఛానల్. ఫ్రెండ్స్, OPPO K1 ఇండియాలో లాంచ్ అయింది. ఇది ఫిబ్రవరి 12వ తేదీ నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రాబోతుంది. దీని హైలైట్స్ చూసినట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, సూపర్ AMOLED డిస్ప్లే, ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ యొక్క హైలైట్స్గా చెప్పొచ్చు. దీని ప్రైస్ చూసినట్లయితే ఇది కూడా చాలా అగ్రెసివ్గా పెట్టారు. దీని ప్రైస్ 16,990గా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ OPPO K1 ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే ఈ OPPO K1 పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ చేసినప్పటికీ బ్యాక్ గ్లాస్ ఫినిష్తో డ్యూయల్ కలర్ గ్రేడియంట్తో కాస్త అట్రాక్టివ్గా ఉందని చెప్పొచ్చు. ఫ్రంట్ డ్యూ డ్రాప్ నాచ్, డిస్ప్లే కార్నిగురేలా గ్లాస్ వైతో ప్రొడక్ట్ చేశారు కాబట్టి ఇదొక మంచి విషయంగా చెప్పొచ్చు. ఇక రేర్ వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకి రేట్స్ లేదు, ఎందుకంటే ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు కాబట్టి. ఇక ఈ ఫోన్ మనకి 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది, అది బ్లూ అండ్ బ్లాక్. ఈ ఫోన్ థిక్నెస్ 7.4 mm. ఈ ఫోన్ వెయిట్ 156 గ్రామ్గా ఉంది, ఎందుకంటే ఇది మెటల్ బాడీతో బిల్డ్ చేయలేదు కాబట్టి. సో ఓవరాల్గా చూసినట్లయితే బిల్డ్ క్వాలిటీ కాస్త యావరేజ్గా ఉన్నప్పటికీ ఈ ఫోన్ చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పొచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ OPPO K1కి దీని డిస్ప్లే ఒక ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి. దీని రెజల్యూషన్ 2340x1080 పిక్సెల్. దీని పిక్సెల్ డెన్సిటీ 402 ppi. దీని ఆస్పెక్ట్ రేషియో 19.5:9. స్క్రీన్ టు బాడీ రేషియో 91%. సో ఇదొక బేజిలెస్ ఫోన్గా చెప్పొచ్చు. సో డ్యూ డ్రాప్ నాచ్ ఉంది, 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంది, అదిగాక సూపర్ AMOLED డిస్ప్లే ఉంది, 19.5:9 రేషియోతో వస్తుంది. సో మూవీస్ని గేమ్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ OPPO K1 డిస్ప్లే సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ OPPO K1లో Qualcomm Snapdragon 660 octa-core ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 14 nm టెక్నాలజీపై బిల్డ్ చేయబడింది. దీని క్లాక్ స్పీడ్ 1.95 GHz. ఇందులో Adreno 512 GPU ఉపయోగించారు. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా మనం కంపేర్ చేయాల్సి వస్తే మనం దీన్ని Redmi Note 7తో కంపేర్ చేసినప్పుడు Redmi Note 7 గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనికంటే కాస్త బెటర్గా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇందులో క్లాక్ స్పీడ్ 1.95గా ఇవ్వడం జరిగింది. అంటే ఇదొక అండర్ క్లాక్డ్ వర్షన్ చిప్ సెట్. మరి Redmi Note 7లో కూడా Snapdragon 660 ప్రాసెసర్ ఉన్నప్పటికీ అదొక ఓవర్ క్లాక్డ్ వర్షన్, అంటే దాని క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.2 GHzగా ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు OPPO K1 కంటే Redmi Note 7 గేమింగ్ ఎక్స్పీరియన్స్ కాస్త బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఈ OPPO K1 రేర్ డ్యూయల్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f1.7 అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f2.4. ఓకే, ప్రైమరీ సెన్సార్ అపర్చర్ మనకి 1.7 కాబట్టి ఇది లో లైట్లో కూడా మంచి ఫొటోస్ని తీస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే వస్తుంది, కానీ ఇందులో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ అయితే లేదు. ఇక ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీని అపర్చర్ f2.0. ఇది 1080p వరకు వీడియోని రికార్డింగ్ చేయగలుగుతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ OPPO K1 కెమెరా బాగుందని చెప్పొచ్చు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూస్తే ఈ OPPO K1 2 వేరియంట్స్గా రాబోతుంది. అది 4GB RAM 64GB వేరియంట్, అలాగే 6GB RAM 64GB వేరియంట్. అయితే ప్రజెంట్గా ఇప్పుడు 6GB RAM 64GB వేరియంట్ అయితే ఇంకా లాంచ్ కాలేదు. 4GB RAM 64GB వేరియంట్ మాత్రమే ఇండియాలో లాంచ్ అయింది. దీని ఇంటర్నల్ మెమరీ మనం 256GB వరకు మైక్రో SD ద్వారా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వీళ్ళు డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక OS చూస్తే ఇది Android 8.1 Oreo బేస్డ్ కలర్ OS 5.2 పై రన్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ OPPO K1లో 3600 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు. దీనికి ఫాస్ట్ ఛార్జెస్ సపోర్ట్ అయితే లేదు. ఇది ఫుల్ ఛార్జ్ అవడానికి దాదాపుగా 2 hours పట్టే ఛాన్స్ ఉంది. దీంట్లో డ్యూయల్ 4G VoLTE సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఫేస్ అన్లాక్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 mm జాక్, ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇందులో వైడ్ వైన్ L1 సపోర్ట్, FM రేడియో, NFC, Type-C పోర్ట్, ఫాస్ట్ ఛార్జింగ్, ఈ ఫీచర్స్ ఏవి లేవు. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ OPPO K1 4GB RAM 64GB వేరియంట్ ప్రైస్ 16,990గా పెట్టడం జరిగింది. ఇది ఫిబ్రవరి 12వ తేదీ నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రాబోతుంది. ఇక ఈ OPPO K1 హైలైట్స్ చూసినట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, సూపర్ AMOLED డిస్ప్లే, 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో ఇన్ని ఫీచర్స్తో కూడా దీని ప్రైస్ మనకి 16,990గా పెట్టడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. అయితే ఇదే ప్రైస్ కేటగిరీలో టాప్ పొజిషన్లో ఉన్న Asus Zenfone Max Pro M2, Realme 2 Pro, అలాగే రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన Samsung Galaxy M20కి ఈ OPPO K1 ఏమాత్రం పోటీ ఇస్తుందో ఫిబ్రవరి 12 తర్వాత మనకి అర్థమవుతుంది.
ఫ్రెండ్స్ చూశారుగా రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన OPPO K1 స్మార్ట్ ఫోన్ గురించి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ OPPO K1కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.